Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Australia, Oman, last of the group fixtures of this World Cup. ఇంతకుముందు ముగిసింది. ఆస్ట్రేలియా ఎట్టకేలకు లాస్ట్ గేమ్లో దే బ్రాట్ దేర్ ఏ గేమ్ ఇన్ టు ద పిక్చర్. టార్గెట్ 105 మాత్రమే, దాన్ని జస్ట్ ఫర్ ది లాస్ ఆఫ్ 1 వికెట్ 10 ఓవర్స్ లోపే కంప్లీట్ చేసుకున్నారు. సో వాళ్ళ క్యాంపెయిన్ ముగిసిపోయింది. ఎందుకని ఆస్ట్రేలియా ఇంత దారుణంగా పర్ఫామ్ చేసింది, ఎందుకని కనీసం గ్రూప్ స్టేజ్ దాటకుండా నిష్క్రమించడానికి కారణం ఏంటనేది వీడియోలో చూద్దాం. అలాగే జింబాబ్వే ది రైజ్ ఆఫ్ జింబాబ్వే అండ్ ది ఫాల్ ఆఫ్ ఆస్ట్రేలియా రెండు ఈ వీడియోలోనే కవర్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఎస్, ఆస్ట్రేలియాకి ఇంజరీస్ ప్రాబ్లం ఉంది, ప్లస్ స్టార్క్ రిటైర్ అయ్యాడు. వాళ్ళ మెయిన్ బౌలర్స్ కమిన్స్, హ్యాజల్వుడ్ అవైలబుల్ లేరు ఇంజరీస్ వల్ల. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ లేట్గా జాయిన్ అయ్యాడు టీంతో ఉన్నా సరే లేట్గా మ్యాచ్లో ఆడాడు. మిచెల్ మార్ష్, టీమ్ డేవిడ్ కూడా లేట్గా మ్యాచ్లో ఆడాడు. సో ఇంజరీస్ ప్రాబ్లం ఉంది, అది నెంబర్ 1. బట్ ఈ ప్రాబ్లం అదొక్కటే కాదు వాళ్ళ ఫెయిల్యూర్కి. నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఈ ఫార్మాట్ని సీరియస్ తీసుకోరేమో అనిపిస్తుంది. వాళ్ళ కోచ్ మ్యాక్డొనాల్డ్ డినై చేశాడు, మేము సీరియస్ తీసుకుపోవడం ఏం లేదు, కానీ అదే కనిపిస్తుంది వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్. ఇంతవరకు ఇది 10th ఎడిషన్. ఈ 10 ఎడిషన్స్లో వాళ్ళు 3 సార్లు మాత్రమే సెమీస్కి వెళ్ళారు. కెన్ యూ ఇమాజిన్? ఆస్ట్రేలియా అన్ని ఫార్మాట్స్లో చాలా టాప్లో ఉండేది. టెస్ట్ క్రికెట్ కావచ్చు, వన్డేస్ కావచ్చు. వన్డేస్లో దే హ్యావ్ బీన్ వెరీ వెరీ కన్సిస్టెంట్. వాళ్ళు గెలిచిన టైటిల్స్ ఎవరికి వెళ్ళలేదు కదా. ప్లస్ వాళ్ళు జనరలీ దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్ ఇన్ వన్డేస్. టెస్ట్ మ్యాచ్లో కూడా అంతే, టెస్ట్ మ్యాచ్లో కూడా రికార్డ్ ఇంపెకబుల్గా ఉంటుంది. యాషెస్లో కానీ, ఇండియాతో ఆడిన సిరీస్లో కానీ, అన్ని చోట్ల. బట్ ఈ ఫార్మాట్లో వాళ్ళు ఎందుకో సీరియస్ తీసుకోలేదు. 3 సార్లు ఏంటి, 10 ఎడిషన్స్లో 3 సార్లు మాత్రమే సెమీస్కి వెళ్ళారు. ఒకసారి గెలిచారు 2021లో, అంతకుముందు 2010లో ఫైనల్లో ఓడిపోయారు, రన్నర్ అప్ అయ్యారు. గతంలో ఒక్కసారి గ్రూప్ స్టేజ్లో నిష్క్రమించారు 2009లో. కానీ ఓవరాల్గా వాళ్ళు ఈ ఫార్మాట్ని సీరియస్గా తీసుకోరు అన్నట్టే అనిపిస్తుంది. వాళ్ళ ప్రిపరేషన్ చూడండి. పాకిస్తాన్తో ప్రిపరేటరీ సిరీస్ ఆడు బిఫోర్ దిస్ వరల్డ్ కప్. సబ్ కాంటినెంటల్ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ బిగ్ బ్యాష్లో ఆడుతూ వాళ్ళు కెప్టెన్స్ అందరూ లేరు దాంట్లో. చాలా బీ టీంతో వెళ్ళారు. అంటే ఎంత సీరియస్గా తీసుకోవట్లేదు అనే దానికి అదే ఇండికేషన్ కదా. వాళ్ళు బీ టీంతో వెళ్ళారు. బీ టీంతో వెళ్ళి అక్కడ ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయారు. అదే వాళ్ళకి వార్నింగ్ బెల్, కానీ అది కూడా ఇగ్నోర్ చేశారు. వాళ్ళ సెలెక్షన్ కూడా, రెన్షా టాప్ స్కోరర్, అంతవరకు బాగా ఆడుతున్నాడు, రెన్షాని తీసేశారు. హ్యాజల్వుడ్ ఇంజర్డ్ అయితే అతను రీప్లేస్మెంట్ ప్రకటించడానికి చాలా డిలే చేశారు. ఇప్పుడు లాస్ట్ మినిట్లో స్మిత్ని ప్రకటించారు, అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. సో వాళ్ళు దే హ్యావ్ నాట్ టేకెన్ దిస్ ఫార్మాట్ సీరియస్లీ, దే హ్యావ్ నాట్ టేకెన్ దిస్ వరల్డ్ కప్ సీరియస్లీ అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏజింగ్ సైడ్ కదా వాళ్ళది బాగా. మీకు మ్యాక్స్వెల్ పని అయిపోయింది. మ్యాక్స్వెల్ అన్ని ఫార్మాట్లో ఇంకా అతను కంప్లీట్గా అతను బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో, ఈవెన్ బ్యాటింగ్లో అన్నింటిలో చాలా వరకు మ్యాక్స్వెల్ ఫినిష్ అయిపోయాడేమో అనిపిస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ ఓకే, కమిన్స్ అండ్ హ్యాజల్వుడ్ ఆర్ స్టిల్ గుడ్, కానీ ఏజ్ వల్ల ఇంజరీస్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి సరైన రీప్లేస్మెంట్స్ లేవు. స్పిన్నర్స్ కూడా జాంపా తర్వాత ఎవరున్నారు? కున్నమెన్ ఈజీ యాజ్ గుడ్ యాజ్ జాంపా. అలాగే మీకు ట్రావిస్ హెడ్ ఒక 50 చేశాడు ఈ టోర్నమెంట్లో. అంతకుముందు 12 ఇన్నింగ్స్ నుంచి, అప్పుడు 12-13 ఇన్నింగ్స్ నుంచి అతనికి 50 లేదనుకుంటా. ట్రావిస్ హెడ్ ఫెయిల్ అవుతున్నాడు రెగ్యులర్గా ఈ ఫార్మాట్లో. వేరే ఫార్మాట్లో వాడుతున్నాడు బాగా. అలాగే మీకు మ్యాక్స్వెల్ ఒక్కటే కాదు ఫామ్లో లేదు, కెమెరన్ గ్రీన్ ఫామ్లో లేడు, ఇంగ్లీష్ ఫామ్లో లేడు. అంటే ఆస్ట్రేలియాకి ఆడుతున్నాం. వాళ్ళెవరు ఫామ్లో లేకపోవడం మనకు అనిపించింది. డేవిడ్ కూడా ఫెయిల్ అవ్వడం చూసాం మనం, టీమ్ డేవిడ్. సో వాళ్ళకి ఆ ఫెయిల్యూర్స్ ఒక అంటువ్యాధిలాగా మారిపోయింది వాళ్ళ టీంలో. ఇంకా బౌలింగ్లో ఏమన్నారు? ఇప్పుడు బౌలింగ్లో ఎలిస్ ఇస్ ఓకే, జాంపాజ్ ఓకే, బట్ వాట్ అబౌట్ అదర్స్? బార్ట్లెట్ వెంట్ ఫర్ రన్స్, మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా దే ఆర్ నాట్ మెజరింగ్ అప్ టు దిస్ థింగ్. వాళ్ళు అప్రోచ్ కూడా క్యాజువల్గా నాకు అనిపించింది. వాళ్ళు చూడండి, ఇప్పుడు మీకు శ్రీలంకతో క్రంచ్ మ్యాచ్, అలాంటి క్రంచ్ మ్యాచ్ గెలుస్తారు వాళ్ళు. నాకౌట్ మ్యాచ్లు ఉండేది. నాకౌట్ మ్యాచ్లో వాటిలో 9th ఓవర్, హాఫ్ ఆఫ్ ది 9th ఓవర్ సగానికి వాళ్ళు 100 దాటిపోయారు ఓపెనర్స్ ఇద్దరు. అక్కడి నుంచి కొలాప్స్ అయింది, 181కి ఆల్అౌట్ అయిపోయారు. వాళ్ళకి 20 రన్స్ చేస్తే గెలిచేవారు. 19 నిజంగా బ్రహ్మాండంగా ఆడారు, వేరే విషయం. బట్ స్టిల్ ఒక 20 రన్స్ 200 క్రాస్ చేసి 200, 210 అలా చేస్తుంటే ఆ పిచ్ మీద వాళ్ళు ఖచ్చితంగా గెలిచేవారు. సో వాళ్ళ కొలాప్స్ చాలా దారుణం. వాళ్ళు ఆడిన షాట్స్ కానీ ఆ మ్యాచ్లో చూస్తే
ఇదేంటి మనకు తెలిసిన ఆస్ట్రేలియా ఇదేనా అనిపించింది. సో ఆస్ట్రేలియా ఎందుకనో వాళ్ళు వాళ్ళు సోల్ సెర్చింగ్ చేయాలి, కోర్స్ కరెక్షన్ చేయాలి. వాళ్ళు చాలా డీప్ రూటెడ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి సరైన టాలెంట్ ఎమర్జ్ కావట్లేదు. మీకు ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో నేతన్ లైన్ తర్వాత మరొక స్పిన్నర్ కనపట్లేదు, సరైన స్పిన్నర్ కనపట్లేదు. మీకు బౌలర్స్ కూడా మీకు టెస్ట్ మ్యాచ్లో ఏమున్నారు బౌలర్స్, స్కాట్ అతను ఎవరు పేరు మర్చిపోయాను, స్కాట్ సంథింగ్. సో జనరల్గా వాళ్ళకి బౌలింగ్ కూడా మీకు టెస్ట్ మ్యాచ్లో కూడా ఈ ముగ్గురు మినహాయిస్తే నలుగురు మినహాయిస్తే స్కాట్ బౌలెండ్ మినహాయిస్తే ఇంకెవరున్నారు వాళ్ళకి బౌలర్స్ సరైన వాళ్ళు లేరు. టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో కూడా వాళ్ళు దే ఆర్ నాట్ ఫైండింగ్ కాన్స్టర్స్ లాంటి వాళ్ళు ఎవరు అంది రావట్లేదు పూర్తి స్థాయిలో. సో దే హ్యావ్ టు థింక్ అబౌట్ నాట్ ఓన్లీ ఈ ఫార్మాట్, మన WTC ఫైనల్ కూడా ఓడిపోయారు. సో ఖచ్చితంగా సీరియస్గా ఆలోచించారు. మన 2023 వరల్డ్ కప్లో మన మీద గెలవడం మినహాయిస్తే ఇటీవల కాలంలో వాళ్ళ రెగ్యులర్గా ఏం పెద్ద బాగాలేదు వాళ్ళ పర్ఫార్మెన్స్. యాషెస్ గెలుస్తున్నారు, ఓకే, యాషెస్ వరకు ఓకే. నేను ఇంగ్లాండ్ ఇంకా మరింత పూర్గా ఉంది కాబట్టి ఇండియా మీద గెలిచారు ఒక సిరీస్. అది ఇప్పుడు ఇండియాకి అప్పుడు ఆ సిరీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది వేరే విషయం. సో ఓవరాల్గా వాళ్ళ ఫెయిల్యూర్ మనకి స్పష్టంగా. ఈవెన్ 2020 వరల్డ్ కప్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని వణికించింది. మ్యాక్స్వెల్ అప్పుడు ఏదో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు తప్పిస్తే. సో ఆస్ట్రేలియా సోల్ సర్చింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంక జింబాబ్వే సంగతి ఏంటి? జింబాబ్వే నిజంగా ఈ వరల్డ్ కప్లో సక్సెస్ స్టోరీ. ఇప్పుడు ఇందాక కూడా నేను సెమీస్కి జింబాబ్వే రాదంటే చాలామంది కోపం వచ్చింది. అండర్ డాగ్ జింబాబ్వేకి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ఎస్, దే హ్యావ్ డన్ రియలీ వెల్. ఒకప్పుడు సస్పెన్షన్ గురించి జింబాబ్వే క్రికెట్, మన జింబాబ్వే అనగానే మనకి కపిల్ దేవ్ 1983లో అతను చేసిన 175 గుర్తుకొస్తుంది. ఆ మ్యాచ్లో మనం అడిగించారు. అదే వరల్డ్ కప్లో వాళ్ళు ఆస్ట్రేలియాని ఓడించారు. అప్పుడు ఇంకా కొత్త ఆ టీం. తర్వాత వాళ్ళు ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాకి వచ్చి యాండీ ఫ్లవర్ మన స్పిన్నర్స్ మీద బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసేవాడు, డబుల్ సెంచరీలు కొట్టేవాడు. ఇండియన్ కండిషన్స్లో మన స్పిన్నర్స్ని బాగా ఎదుర్కొన్న వాళ్ళు అతను ఒకడు. టర్నింగ్ ట్రాక్స్ మీద డబుల్ సెంచరీలు కొట్టేవాడు. వాళ్ళ గ్రాండ్ ఫ్లవర్ కానీ, తర్వాత హీత్ స్ట్రీక్, అంతమంది ఎడో బ్రాండస్, డైవ్ హౌటన్, గ్రేట్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ టీంలో. నాట్ టు ఫర్గెట్ సమ్ బౌలర్స్, మంచి బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ మంచి వాళ్ళు ఉండేవారు వాళ్ళకి ఒకప్పుడు. కానీ 2003 ఆ టైంలో రాబర్ట్ మొగాబే అనే ఒక డిక్టేటర్ వచ్చాడు. అతను వాళ్ళ దేశాన్ని చాలా ఇబ్బంది పెట్టాడు. క్రికెట్ కూడా అప్పటి నుంచి నాశనమై ఎట్లా అయిందంటే వాళ్ళు 2005 నుంచి టెస్ట్ క్రికెట్ నిష్క్రమించారు. తర్వాత కొన్ని సంవత్సరాలు 6-7 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడలేదు. వాళ్ళంతా వాళ్ళు తప్పుకున్నారు. వాళ్ళ క్రికెట్ కానీ వాళ్ళంతా క్రైసిస్, ప్లేయర్స్ రివోల్ట్ కావడం, కరప్షన్ ఛార్జెస్ రావడం, ఈవెన్ హిస్టరీ లాంటి వాళ్ళు కూడా కరప్షన్ ఛార్జెస్లో ఇరుక్కున్నారు. సో దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్. ఈవెన్ బ్రెండన్ టేలర్ వాజ్ సస్పెండెడ్ ఫర్ ఫ్యూ ఇయర్స్. సో వాళ్ళు అలాంటి టీం అది. 2019కి వచ్చేసరికి ICC వాళ్ళు సస్పెండ్ చేసి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందని చెప్పి వాళ్ళ క్రికెట్ బోర్డ్నే సస్పెండ్ చేసి, దానివల్ల వాళ్ళు దే కుడ్ నాట్ ప్లే ది క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఆఫ్ 2021 T20 వరల్డ్ కప్. 2021 T20 వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఆడలేకపోయారు వాళ్ళు, బికాస్ ఆ వరల్డ్ కప్లో వాళ్ళకి అవకాశం లేకపోయింది. అండ్ 2022 వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో దే డిడ్ వెల్. పాకిస్తాన్ మీద గెలిచారు. ఈవెన్చువల్ ఫైనలిస్ట్ పాకిస్తాన్ మీద గెలిచారు. సికందర్ రజా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అప్పుడు కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ సికందర్ రజా. అతనికి IPL కూడా గుర్తింపు వచ్చిన IPL కాంట్రాక్ట్. IPL డి నాట్ డూ వెల్, అది వేరే విషయం. బట్ హీఈస్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్ అని అప్పటికే ప్రూవ్ అయింది. సో వాళ్ళకి అలాంటి టీం మళ్ళీ ఇప్పుడు పొకప్ కూడా 2024 క్వాలిఫై కూడా కాలేదు వాళ్ళు. 2024 T20 వరల్డ్ కప్కి క్వాలిఫై కూడా కాలేదు. సో డౌన్ ఇన్ ద టర్మ్స్. ఇండియా వాళ్ళు వచ్చి ఎన్నేళ్ళు అయింది? 2002లో లాస్ట్ టైం దే విజిటెడ్ ఇండియా. ఆ తర్వాత వాళ్ళతో మన టెస్ట్ క్రికెట్ ఆడలేదు కదా. అప్పుడప్పుడు అడపాదప్పుడు వాళ్ళ దేశానికి వెళ్ళి ఏదో చిన్న సిరీస్ ఆడుతున్నాం తప్పిస్తే వాళ్ళని ఎప్పుడు వీ నెవర్ ఇన్వైటెడ్ దెమ్ టు ఇండియా 2002 నుంచి. అంటే 24 సంవత్సరాలు అయిపోయింది. అలాంటి దారుణంగా ఒకప్పుడు అంత బాగుండే టీము, క్రికెట్ ఆడేదే కొద్ది దేశాలు, దాంట్లో బాగా ఆడిన దేశాలు ఇలా కొలాప్స్ అయిపోవడం ఏంటి? ఇప్పుడు చాలా దేశాల పరిస్థితులు, పాకిస్తాన్తో సహా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు. ఒకప్పుడు వెలిగిన దేశాలు ఇప్పుడన్నీ చాలా డౌన్వర్డ్ దీంట్లో ఉన్నాయి, కర్వ్లో ఉన్నాయి. దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు. జింబాబ్వే ఇంకా దారుణంగా పతనమైంది. కానీ అక్కడి నుంచి అలాగా వాళ్ళు రైజ్ అవ్వడం, అందులో వాళ్ళ ప్లేయర్స్. ఇప్పుడు ఈ సికందర్ రజా గురించి ఒక వీడియో కూడా చేశాను, ముఖద్దర్ కా సికందర్ అని, మీకు 3 ఏళ్ల క్రితం అనుకుంటా, 2022 వరల్డ్ కప్ అప్పుడు. అతను యాక్చువల్గా ఫైటర్ పైలట్ అవ్వాలి, అంటే యుద్ధ విమానాలు నడిపే పైలట్ అవుదాం అంటున్నాడు. పాకిస్తాన్ అతను.
అలాంటి వాడు అతనికి ఏదో దానికి టెస్ట్కి వెళ్తే అతనికి ఐ ప్రాబ్లం ఉంది. ఫైటర్ పైలట్స్కి చాలా షార్ప్ ఐ విజన్ అది ఉండాలి కదా, అదే అతని డిస్క్వాలిఫై చేశారు. హార్ట్ బ్రేక్ అది. చిన్నప్పుడు 11 ఏళ్ళ నుంచి అతని కల ఫైటర్ పైలట్ అవ్వాలి. కానీ 18 ఇయర్స్ టైంలో అది డిటెక్ట్ అయింది. అతను ఏం చేశాడంటే స్కాట్లాండ్ వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ చదువుతూ అంటున్నాడు. అక్కడ స్కాట్లాండ్లో అప్పుడు క్రికెట్ 18 ఇయర్స్ అప్పుడు క్రికెట్ స్టార్ట్ చేశాడు. కెన్ యూ ఇమాజిన్ 18 ఇయర్స్, 21 ఇయర్స్కి అతను ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యాడు. సో చాలా లేట్ ఏజ్లో, ఎంత ఘాటు ప్రేమలు ఎంత లేట్ వయసులో అన్నట్టుగా క్రికెట్ని చాలా ఆలస్యంగా ప్రేమించాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫాదర్ బిజినెస్ దివాలా చేసింది పాకిస్తాన్లో, అందుకని జింబాబ్వే వెళ్ళి పొట్ట చేత్త పట్టుని జింబాబ్వే వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో జింబాబ్వేలో క్రికెట్ ఆడాడు, స్కాట్లాండ్లో క్రికెట్ ఆడాడు. అలా క్రికెట్లో అతని స్కిల్ లెవెల్ చూసిన తర్వాత జింబాబ్వే వాళ్ళు అతనికి సిటిజన్షిప్ ఇచ్చారు. సో అతను హెస్ బిన్ పర్ఫార్మింగ్ వండర్ఫుల్లీ వెల్. సో అతని కెరీర్ రకరకాల మలుపులు తిరిగింది. అతను బౌలింగ్ కూడా ఏంటంటే బౌలింగ్ మొదట్లో ఆఫ్ స్పిన్ వేసేవాడు, కానీ అతనికి ఏదో సమ్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ డిటెక్ట్ అయింది షోల్డర్లో. దానివల్ల అది ఆపరేట్ అయిన తర్వాత అతను బౌలింగ్లో జిప్ పోయింది ఆఫ్ స్పిన్లో. అందుకని అతను బౌలింగ్ యాక్షన్ని మోడిఫై చేసుకుని సునీల్ నారాయణతో కలిసి అది సిపిఎల్లో వాటిలో కలిశాడు. సునీల్ నారాయణ శిష్యరేఖం చేసి సునీల్ నారాయణ బాల్ ఇలా వెనక్కి పెట్టుకుని బౌలింగ్ వేయడం, ఆ వేరియేషన్స్తో జిప్ తగ్గినా కూడా వేరియేషన్స్ డెవలప్ చేసుకుని అతను బ్రహ్మాండమైన బౌలర్గా ఎమర్చాడు, ఆల్రౌండర్గా ఎమర్చాడు. నిజంగా హీస్ అ ఫైటర్. 39 ఇయర్స్. అండ్ ఆ టీంలో ర్యాన్ బర్డ్ అనే ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. అతను 2021లో ట్వీట్ చేశాడు ఏంటంటే, మాకు ఈ ప్రతి టూర్ అయిన తర్వాత మేము షూ ముక్కలైపోతుంది, దాన్ని ఒక గ్లూ అంటే గమ్ పెట్టి అంటించుకుంటున్నాము, ఆ గమ్ లేకుండా మాకు ఎవరైనా షూ స్పాన్సర్ చేయొచ్చు కదా అని చెప్పి వైరల్ అయిపోయింది ఆ ట్వీట్. ఒక కంట్రీ కాడే ప్లేయరు, నా షూ ఎవరైనా స్పాన్సర్ చేయండి, నా షూకి గమ్ పెట్టి అతికించుకోవాల్సిన పరిస్థితి. అంత దారుణమైన జింబాబ్వే పరిస్థితి. అప్పుడు ప్యూమా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అతనికి షూ కాంట్రాక్ట్ ఇచ్చారు. అలాగే బ్లెస్సింగ్ ముజర్బానీ, అతను కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇంకా కొల్పాక్ అగ్రిమెంట్లో వెళ్ళి ఇంగ్లాండ్ కౌంటీలో ఆడడం మొదలుపెట్టి 6'8" హైట్ ఉంది అతను. కానీ అతను అది కూడా ఏంటంటే బ్రెక్సిట్ నిబంధనల వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. బట్ సమ్హౌ హీ మేనేజ్ టు ఫైండ్ ప్లేస్ ఇన్ ద టీమ్. తర్వాత ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. అన్ఫార్చునేట్లీ అతను బ్రీఫ్గా లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ వాజ్ ఐ థింక్ విత్ ఆర్సీబీ ఫర్ సమ్ టైమ్, బట్ ఐపీఎల్ వెంట్స్ అన్సోల్డ్. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా రీప్లేస్మెంట్ ఖచ్చితంగా వస్తారు. హైట్ కానీ అతని వేరియేషన్స్, అతని స్లోయర్ వన్స్ చాలా బాగా వేస్తున్నాడు అతను. సో అతను వస్తాడు. సో వీళ్ళందరి స్టోరీస్ చూస్తుంటే జింబాబ్వే అండ్ ఆ టీమ్ స్టోరీ అంటే ఎలా, ఇప్పుడు ఆస్ట్రేలియా అంతా అన్నీ ఉండి అల్లుడి నోట్లో అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో సెన్ అన్నట్టుగా వాళ్ళ ఫార్మాట్ సీరియస్గా తీసుకోక క్యాజువల్ క్రికెట్ ఆడి ఓడిపోతే వీళ్ళు కసి తీరా ఆడారు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టుకొని వీళ్ళు కసి తీరా. సో కాంట్రాస్ట్ చూడండి, ఆస్ట్రేలియా ఆ రకంగా వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి, వీళ్ళు అంత కసిగా ఆడి దే బీట్ ఆస్ట్రేలియా, దే బీట్ జింబాబ్వే, దే బీట్ శ్రీలంక, అండ్ నౌ దే ఆర్ రెడీ టు బి అప్సెట్ ఐదర్ ఇండియా, సౌత్ ఆఫ్రికా ఆర్ వెస్ట్ ఇండీస్. సూపర్ 8లో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక జైంట్ కిల్లర్గా మారి ఎవరో ఒకరి మీద దెబ్బ కొడతారు. 3 టీమ్స్లో ఏదో ఒక టీం దెబ్బ కొడతారు. సో హెడ్స్ ఆఫ్ జింబాబ్వే, యూ హ్యావ్ డన్ డూయింగ్ రియలీ వెల్. సస్పెన్షన్ 2019లో సస్పెండ్ అయిపోయి మళ్ళీ సస్పెన్షన్ రివోక్ అయింది. దాంట్లో నుంచి వచ్చి మళ్ళీ 2022 T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఓడించడం ఏంటి, ఇప్పుడేమో ఆస్ట్రేలియాని మట్టి కప్పించడం ఏంటి. సో గ్రేట్ జింబాబ్వే వాళ్ళు ఆడుతున్న తీరు. బెనెట్ కొత్తగా వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఇయర్ అంతా వాళ్ళు ఒక కమిటీ వేశారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి రెగ్యులర్ ఓటములు వస్తున్నాయో కమిటీ వేసి లాస్ట్ ఇయర్ బోర్డు అంతా క్రికెట్ ఆడారు. వాళ్ళు టెస్ట్ మ్యాచ్లు కూడా మళ్ళీ పాకిస్తాన్తో ఆడారు, ఐ థింక్ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లు ఆడారు. ఓడిపోతున్నా కూడా అవన్నిటి నుంచి వాళ్ళు లెసన్స్ నేర్చుకుని ఇప్పుడు బ్రయాన్ బెనెట్ అని అద్భుతమైన టాలెంటెడ్ 21-22 ఇయర్స్ అతను బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. సో కొత్త టాలెంట్ వస్తుంది, కొత్త బౌలర్స్ వస్తున్నారు, వాళ్ళ ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తున్నారు. సో కాంట్రాస్ట్ కదా, ఇప్పుడు పాకిస్తాన్ ఆస్ట్రేలియా ఎంత దారుణంగా ఆడుతున్నారు, వీళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ ఎంత బాగా ఆడుతున్నారు. ఈ కాంట్రాస్ట్ దట్ ఈస్ రియలీ వండర్ఫుల్. సో మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఉన్న టాలెంటు, తర్వాత మీకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవి కాదు, మీలో ఫైర్ ఇన్ ద బెల్లీ అది కావాలి. అది జింబాబ్వే చూపించింది. ఏమంటారు?